రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప గారు అంటే అందరికి గుర్తొచ్చేది కరిస్మాటిక్ రెన్యూవల్ టీమ్. ఏంటిదండి? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నూతనీకరణ ఉద్యమానికి, పవిత్రాత్మ నూతనీకరణ ఉద్యమానికి జీవం పోసినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప గారు. అదేవిధంగా మీలో ఎంతమంది దీక్షాపరులు ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ దీక్షను ఎవరు స్టార్ట్ చేస్తారో తెలుసా? ఎవరు? స్వామి ఒకసారి లేచి నిలబడండి స్వామి, గట్టి చప్పట్లు కొట్టండి ఫాదర్ గారికి. ఆ దీక్షని మరి ప్రారంభించింది కూడా వారే. బైబిల్ ఆధారంగా నాజీరు వ్రతంలో కొన్ని మార్పులు చేసి మరి ఈ విధంగా మనందరిని కూడా ఇంత ఉత్తేజపరచడానికి కావలసినటువంటి ఆ మనోజ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆ దివ్యస్వ ప్రసాదనాథుడు వారికి అనుగ్రహించి ఈ రీతిగా మనందరిని నడిపిస్తున్నందుకు గాను మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనతో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవలసిందిగా స్వామిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. విజయరాజు స్వామికి, అలాగే మన విచారణ స్వామి జయరాజు స్వామికి, అలాగే వారి యొక్క సహచరులుగా ఫాదర్ బాలస్వామి గారు, వారి యొక్క తోడ్పడేటువంటి అసిస్టెంట్ ఫాదర్స్ అందరూ కూడా ఈ కార్యానికి ఎంతో ఆయుపట్టుగా ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సమయాన్ని దేవునితో గడపటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. మరొకసారి దేవుని నిండుగా, ఎందుకంటే ఆయనే మనందరినీ కూడా నడిపించే దేవుడు. ఆయన ఇప్పుడు, ఎప్పుడు, మరెప్పుడు కూడా స్తుతికి పాత్రుడు. ఆయన్ని స్తుతించటానికే ఈ రాత్రంతా కూడా మనం ఆయనతో మాట్లాడటానికి, ఆయన శక్తిని పొందుకోవటానికి, ఆయన మాటల్లో ఉండే మాధుర్యాన్ని, సలహాల్ని, సందేశాలని గ్రహించటానికి మనం ఈ 40 రోజులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దానికి అనుగుణంగా దీక్షాపరులందరినీ కూడా విజయరాజు స్వామి మన బిషప్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడికి మీ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఆ ప్రభుని అందరం కూడా నిండుగా ఆరాధించుకుందాం. నిత్య స్తుతికి పాత్రమైన, అందరూ స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు, దివ్య సప్రసాదమునకు సదా కాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక, నమస్కారములు కలుగునుగాక. ఏమండి, మన ఊరికి కానీ లేకపోతే మన గ్రామంలో కానీ ఎవరైనా పెద్దలు వస్తే మనందరం కూడా జేజేలు కొట్టుకుంటూ ఆనందంతో కేరింతలు కొడతాం కదా, అవునంటారా కాదంటారా? మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుని మనం గుర్తించాలండి. ఆయన ఎక్కడో లేడు. ఇప్పుడు మనం ఇన్ని గంటలు ఆరాధించినటువంటి ఆ ప్రభు ఇదిగో ఈ దివ్య పీఠం మీద మనందరితో మాట్లాడుకుంటూ తన యొక్క వేదనంతను కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. పాటల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, మనం ఏం చెయ్యాలో అనేటువంటి ఆలోచనల్ని మన ముందు పెడుతూ ఇదిగో తన చక్కని సలహాలతోటి మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. అందుకే ఆయన్ని మనందరం కూడా దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నిత్య స్తుతికి పాత్రమైన, అందరూ
దివ్య సత్ప్రసాదమునకు దివ్య సత్ప్రసాదమునకు సదా కాలమును సదాకాలమును ఆరాధనయును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నమస్కారమును కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. ఈరోజు నా సందేశం చాలా చిన్నగానే ఉంటుంది. అయితే మీరందరూ కూడా లోతుగా ఆలోచించాల్సినటువంటి పని. ఎందుకంటే ఇది మనందరిలో కూడా ఉండాల్సినటువంటిది, ఉంటున్నటువంటిది కూడా. కాబట్టి ఈరోజు నా సందేశం ప్రత్యేకంగా ఒక చిన్న అంశం మీద ఉంటుంది. అది వింటే మీరు నన్ను కోపడతారు, తంతారు కూడా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దానికి ముందుగా, నా సందేశానికి ముందుగా దేవుని యొక్క మాటను మరొకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇది దేవుడు మనందరితో కూడా చెప్పేటువంటి మాటలు. ఒకసారి సామెతల గ్రంథం ఉన్నవాళ్ళు తీసుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదివితే మనకు కొన్ని కనపడుతూ ఉంటాయి. కుమారా నీవు నా ఉపదేశమును నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించుము, నా చట్టములను చేకొందువేని. దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఏంటండి? దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఏం చేస్తే? ఆయన మాటల్లో మాధుర్యాన్ని మనందరం కూడా గ్రహించగలిగితే దేవుని కృపలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక మనందరం కూడా ఇందాక ఫిలోమెన స్వామి కూడా చెప్పారు, మన యొక్క క్రైస్తవ జీవితం అనేటువంటిది మన యొక్క అనుసరణను బట్టి ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటారా లేకపోతే నొచ్చుకుంటారా అనేటువంటిది వారు మనందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలతోటి మీ ముందు పెట్టారు. అదే రీతిగా దేవుడు కూడా మరొకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనందరికీ కూడా చెప్పేటువంటిది చూడండి. మీరు నా ఉపదేశములను మరువొద్దండి, నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలి, నా ఆజ్ఞలను నా చట్టాలను చేకొందువేని నీవు ఏమవుతావట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మనందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటిది. కాబట్టి భగవంతుడు ఈ మాట నీతో నాతో మనందరితో కూడా ప్రవచిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 3వ వచనం చదవమ్మా. శాంతి సౌఖ్యములతో ఎప్పుడైతే నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావో నీవు శాంతి సౌఖ్యములతో కూడా నింపబడుతూ ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. నీవు ఇంకా కరుణను విశ్వసనీయతను అలవరుచుకొమ్ము, వానిని దండల వలె నీ మెడలో తాల్పుము. నీవు కరుణ, అలాగే విశ్వసనీయత అంటే నీవు నిజంగా చూసిన వారికి విశ్వసింపదగినటువంటి వ్యక్తిలాగా ఉంటూ విశ్వసనీయుడైనటువంటి ఆ క్రీస్తు భగవంతునికి నీవు కూడా విశ్వాసాన్ని ప్రకటించే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీవు వీటిని జీవితంలో ఒక దండలాగా ధరించయ్యా అని ఈరోజు ప్రభువు మనందరికీ కూడా చెబుతూ ఉన్నాడు. మనందరూ కూడా ఇందాక మనకి స్వామి షాలు వేసి చక్కగా కప్పారు. ఎందుకంటే అది గౌరవానికి సూచకం, సంతోషం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనందరికీ కూడా తెలుసు, ఒక బంగారపు గొలుసుంటే మెడలో వేసుకుంటామా పారేస్తామా? మెడలో వేసుకుంటాం కదా, అది అందరికీ ఇష్టమైనటువంటిది. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి ఇష్టమైనటువంటి దండ ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 3వ వచనం మళ్ళొకసారి చదవమ్మా. నీవు కరుణను విశ్వసనీయతను అలవరుచుకో, వానిని దండన వలె నీ మెడలో ధరించు. ప్రైజ్ ద లార్డ్. ఇది మనం బంగారం కన్నా కూడా
గొప్పదనేటువంటి విషయాన్ని దేవుడు మనందరి ముందు కూడా పెడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 4వ వచనం చదువు. ఇట్లు చేయుదువేని భగవంతునికి నరులకు కూడా ప్రీతి పాత్రుడు వగుదువు. భగవంతునికి నరులకి కూడా మనందరం కూడా ప్రీతి పాత్రుడం కాగలుగుతాం. నీలో కరుణ, నీలో విశ్వసనీయత, దేవుని వాక్యాల పట్ల నమ్మకం, విశ్వాసం మనం ఎప్పుడైతే అలవర్చుకొని వాటిని నీ యొక్క హృదయం మీద ఒక దండలాగా ధరించుకోగలిగితే, ఎందుకంటున్నాడంటే ఈ మాట, దీన్ని మర్చిపోవద్దని చెప్పటానికి. దండ నీ దగ్గర ఉంటే ఓహో నా దండ నాకుందిలే అనేటువంటి ధైర్యం నీలో ఉంటుంది. అలాగే ఇది దేవుడు మనకిచ్చేటువంటి కృపామయమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి దండ. ఈ దండ కరుణ, విశ్వసనీయత, అలాగే దేవుడు మనకిచ్చేటువంటి ఆజ్ఞల యొక్క దండ. ఈ మాలను నువ్వు ధరించుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనందరం కూడా మాలను వేసుకున్నాం కదా దీక్షాపరులందరూ. నిజమే, ఎందుకంటే అమ్మను గుర్తు చేసుకుంటూ ఆ అమ్మని మనందరి జీవితాలలో అనుసరించటానికి వేసుకున్నటువంటి మాల, అంతేగాని ఏదో సరదాగా వేసుకున్నటువంటి మాల కాదు అది. జపమాల అనేటువంటిది నీవు జపించుకుంటూ నీ యొక్క జీవితంలో దేవునితో ముందడుగు వేయటానికి భగవంతుడు మనకిచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి ఈ మాల అనేటువంటిది ఏ విధంగా మనం మెడలో ధరిస్తూ ఉన్నామో దేవుని కట్టడలు ఆచరించాలి. అలాగే మనందరం కూడా దేవుని యొక్క కరుణతో, దేవుని యొక్క విశ్వసనీయతో మానవులకి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మన జీవితాలని పరిశీలన చేసుకుంటూ దేవునితో ముందడుగు వెయ్యాలి అనేటువంటి విశ్వాస బాధ్యతల్ని మనందరి మీద కూడా పెడుతూ ఉన్నాడండి. నేను విశ్వాస బాధ్యతలు అంటున్నాను. కారణం ఏమిటంటే, ఒక క్రైస్తవుడు తన యొక్క జీవితంలో ముందడుగు వెయ్యాలంటే కేవలం మేలులు ఒక్కటే కాదండి, బాధ్యతలను కూడా, అనగా క్రీస్తు నీకు నాకు బోధించేటువంటి బోధల్లో ఆ బాధ్యత నాదెంతవరకు ఉన్నది, నేను ఎంతవరకు నా క్రైస్తవ్యాన్ని మనుషులకు నేను బోధించగలుగుతూ ఉన్నాను, నేను ఎంతవరకు నాకు దేవుడిచ్చేటువంటి పనులను నేను చేయగలుగుతూ ఉన్నాననేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క మనస్సుల్ని పరిశీలించుకొని ఈ దైవత్వంలో ఎదిగితే నీవట ఏమవుతావో చూడండి. ఆయన చెప్పేటువంటి మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా గొప్పవిగా కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి 13వ వచనం చదవమ్మా. ఇలా దేవుని మాటలు వింటూ దేవునిలో జ్ఞానం పొందేవాడు ధన్యుడట. వివేకమును అలవర్చుకునేవాడు కృతార్హుడు. వెండి బంగారములను చేకూర్చుకొనుట కంటే విజ్ఞానమును అర్జించుట మెరుగు. కాబట్టి దైవ జ్ఞానముతో, అనగా మనందరం కూడా ఆయన చూపేటువంటి కరుణ, విశ్వసనీయత, దేవుని యొక్క చట్టాలు అనేటువంటివి నీవు దైవ జ్ఞానముతో వాటిని స్వీకరించినప్పుడు 14వ వచనం చదువు. వెండి బంగారములను చేకూర్చుకొనుట వెండి బంగారముల కంటే కూడా విజ్ఞానమును నీవు అర్జించుట మంచిది. ప్రైజ్ ద లార్డ్. అది ఎలా ఉంటుందంటే చదువు. అది పగడముల కంటే విలువైనది, నరులు కోరుకున్నది ఏదియును కూడా దీనికి సాటి రాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దైవ జ్ఞానం అనేటువంటిది ఒక్క రోజుతోటి మనం బిర్యానీ తింటే వచ్చే ఆనందం అలాంటిది కాదండి. రోజు రోజు కూడా ఈ దైవ జ్ఞానం అనేటువంటిది మనం సంపాదించుకుంటూ ఉంటే నీవు దైవ పుత్రుడివి, దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తివిగా మారటానికి దేవుడు నీకు కృపను చూపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే మనందరం కూడా ఒకసారి ఆ భగవంతుని యొక్క కృప, ఆ దివ్య ఆత్మశక్తి మన మీదకి రావాలని మనందరం కూడా కలిసి పరిశుద్ధాత్ముడా నా ప్రియ స్నేహితుడు అంటూ
మరొకసారి ఆత్మదేవుని మనందరినీ కూడా దీవించాలని పాడుకుందాం. పరిశుద్ధాత్ముడా, నా ప్రియ స్నేహితుడా, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. పరిశుద్ధాత్ముడా, నా ప్రియ స్నేహితుడా, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. అందరూ దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. అందరూ చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిస్తూ. నీ మీదకి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ బాధల్లోనికి, నీ ఆనందంలోనికి ఆత్మని దిగిరమ్మని వేడుకుందాం. చల్లని గాలిలా, దహించు అగ్నిలా, చల్లని గాలిలా, దహించు అగ్నిలా, చల్లని గాలిలా, దహించు అగ్నిలా, చల్లని గాలిలా, దహించు అగ్నిలా, ఆదరణకర్తలా, ఓదార్చువానిలా, ఆదరణకర్తలా, ఓదార్చువానిలా, దిగిరమ్ము మా పైన. అందరూ దిగిరమ్ము దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. ఆదిలో తారాడిన ఆత్మ, వేగమే దిగిరమ్ము. ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ, దిగిరమ్ము. ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ, ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. పై గదిలో శిష్యుల పైన దిగి వచ్చిన ఆత్మ, మరియ తల్లిని, అపోస్తలుని మీ జ్ఞానముతో నింపి, ధైర్యముతో నింపి, మీ వివేకంతో నింపి ముందుకు పంపించిన దేవా, పై గదిలో శిష్యుల పైన దిగి వచ్చిన ఆత్మ, పై గదిలో శిష్యుల పైన దిగి వచ్చిన ఆత్మ. మరొకసారి, పై గదిలో శిష్యుల పైన దిగి వచ్చిన ఆత్మ, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము, దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము.
అందరు కలిసి దిగిరమ్మో మా పైన వేగమే దిగిరమ్ము దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము దిగిరమ్ము మా పైన వేగమే దిగిరమ్ము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన యొక్క ఆత్మశక్తి అనేటువంటిది ప్రియులరా, ఇందాక ఫిలోమెన్ రాజు స్వామి చెప్పిన రీతిగా ఎవరితో ఎలా ఏ విధంగా జీవిస్తే దేవుని కృపలో మనందరం కూడా బలపడతాము అనేటువంటి విషయాలని మనందరికీ కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. అందుకే ఆ భగవంతుని యొక్క కృప మన మీద దిగి రావాల్సిందే. అపోస్తుల మీద మరియ తల్లి మీద పైగదిలో ఉన్నప్పుడు ఈ ఆత్మదేవుడు దిగి వచ్చి వారందరికీ కూడా కావలసినంత ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే క్రీస్తుని అనుసరించటం అనేటువంటిది, క్రీస్తుని ప్రకటించటం అనేటువంటిది ఆ రోజుల్లో స్టార్టింగ్ డేస్లో అంత తేలికైన పని కాదండి. ఈ రోజుల్లో కూడా మనకి కొన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. మన వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా రాబోతూ వస్తున్నాయి. ఇలాంటి సమయాలలో మరి ఈ జూబిలీ సంవత్సరంలో కూడా దేవుడు మనకిచ్చేటువంటి హోప్ అనగా దేవుని పట్ల మనందరం కూడా నిలకడగలిగినటువంటి మనస్సుతో ఎంత గొప్పగా ఆ సిలువనాథుని వెంబడించుకుంటూ ఆ సిలువ యొక్క శక్తిని మనందరం కూడా పుంజుకొని దేవునిలో ముందడుగు వేయటానికి భగవంతుడు మనందరికీ కూడా ఈ విధంగా తన యొక్క ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. దైవ జ్ఞానం అనేటువంటిది, దేవుని యొక్క వివేకం అనేటువంటిది, దేవుని యొక్క శక్తి అనేటువంటిది, దేవునితో నేను నీవు ఏ విధంగా గడపాలి అనేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు ఈ విధంగా ఈ 40 రోజుల పాటు మీరు బహుశా మీ విచారణ గురువులు మీకు ఇచ్చినటువంటి క్యాలెండర్లని చూస్తూ ఉంటే, మీరు పాటిస్తూ ఉంటే, ఆ వాక్యాలు చదువుతూ ఉంటే రోజు రోజుకి కూడా నీ హృదయంలోనికి దూసుకుపోయే కత్తిలాగా వాక్యాలు నిన్ను నన్ను మనందరినీ కూడా దూసుకు వెళుతూ ఉంటాయండి. చదవకపోతే ఏమీ లేదు, దాని దగ్గరికి వెళ్ళకపోతే జరిగేది ఏమీ లేదు. కానీ హృదయంతో నీవు దైవ జ్ఞానము వివేకము కలిగినటువంటి వ్యక్తిలాగా రూపుదిద్దాలంటే ప్రతిరోజు పూజలో చదివేటువంటి పఠనాలండి హృదయంలోనికి వెళతాయి. ఈ 40 రోజులు మనందరం కూడా చూసే మాటలు కానీ పలుకులు కానీ దేవుని యొక్క వాక్యం మనందరి యొక్క హృదయాలని ఇదిగో బ్రద్దలు కొడుతూ ఉందండి. కాకపోతే మనం చదవాలి, దానికి తగ్గట్టుగా నీ మనసుని అక్కడ పెట్టాలి. అదే అపోస్తులు చేశారు. పై గదిలో భయపడిపోయారండి. ఆ భయాన్ని అంతటిని కూడా తీసివేశాడు ఆత్మ. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క ఆత్మని పొందినటువంటి వ్యక్తులమే. ఎందుకంటే క్రీస్తు భగవంతుడు ఆ ఆత్మని నీకు మనందరికి కూడా జ్ఞానస్థాన సౌభాగ్యం ద్వారా దేవుడు అందించారు. దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, అంతే. అదే దిగిరమ్మయ్యా, ఓ ఆత్మదేవా మా మీదకి దిగిరా, ఎందుకంటే నీ శక్తి మాకు కావాలి, నీ అనుగ్రహం మాకు కావాలి, నీ దీవెన మాకు కావాలి అనేటువంటి ఆలోచన ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట మేమందరం ముందు పెడుతూ ఉన్నా, మన జీవితాన్ని పరిశీలించాలంటే ఒక మాట ఒక రచనాకారుడు అంటూ ఉన్నాడు. ఏమంటాడంటే, కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళకూడదట. కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళకూడదట. మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదట. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప ప్రబోధని ప్రబోధిస్తూ ఉన్నాడు. కత్తితో చేయలేనిది కరుణతో చేయమంటున్నాడు. కత్తితో మనం నరకాలనే ఆశ ఉంటుంది, కానీ
అది ఎవరు కూడా ఒప్పుకోరు, దేవుడు కూడా ఒప్పుకోరు, ప్రభుత్వం ఒప్పుకోదు, తోటి మానవుడు కూడా ఒప్పుకోడు. కానీ కరుణతో నీవు ఆ మనిషిని చల్లార్చవచ్చు. అలాగే కక్షతో చేయలేనిది క్షమతో చేయొచ్చు అంటున్నాడు దేవుడు. కక్షతో చేయలేనటువంటిది క్షమతో నీ పొరుగు వానిని నువ్వు మార్చొచ్చు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి నాకు టైం ఉంటుందో లేదో తెలియదు, కానీ మొత్తానికి నా సాధ్యమైనంత వరకు నా అంశాన్ని నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. ఏమిటంటే ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది కోపము, దాని స్వభావము. ఇది మనందరిలో కూడా ఉండేటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ప్రవర్తన అందరిలో కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోపం అనేటువంటిది ఎదుటి వారిని భయపెడుతూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని అసహ్యింపజేస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని నీ కోపంతో దూరం చేస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని చివరకు వైరం సంపాదించుకొని పగతో నీవు ప్రజ్వరిల్లిపోతూ ఉంటావు, రగడగా నీవు సంపాదించుకుంటూ ఉంటావు. చివరికి అది నిన్ను ఎదుటి వాళ్ళని చంపే యత్నం కూడా చేస్తూ ఉంటుందట. చివరిగా అది నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవునికి దూరంగా చేస్తూ ఉంటుందని ఈనాడు మనందరం కూడా కొన్ని విషయాల ద్వారా కొంచెం లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆ ప్రభువు మన మీద దిగి రావాలని, ఇది నీవు కానీ నేను కానీ ఎన్నెన్ని రకాలుగా దేవునికి దూరంగా నడిచేటువంటి పరిస్థితిని మనం నెలకొల్పుకుంటూ ఉన్నాము. మనిషికి విభేదంగా జీవిస్తూ మనల్ని మనం దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాము. అన్నదమ్ములుగా, అక్క చెల్లెండ్రుగా, భార్యాభర్తలుగా ఈ కోపంతో ఎంతగా విడిపోయేటువంటి స్థితిలో ఉండి కోపం చేత మనసులు రగులుకుంటూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటువంటి స్థితిలో మన కోపాలు ఉంటే అవి దేవునికి నచ్చవు అంటున్నాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మత్తయి గారి శుభవార్త 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుదాం. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. ఏంటండి, చూడండి దేవుడు ఎంత మాట చెప్తూ ఉన్నాడు. ఇది నిజమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఇంకొంచెం లోతుగా ఆలోచిద్దామండి. చదువమ్మా, 21 చదువు ఒకసారి. నరహత్య చేయువాడు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని. తప్పకుండా దేవుని ఎదుట తీర్పుని పొందాల్సిందే. 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా మనం జీవిస్తే దేవుని యొక్క తీర్పుకి గురి కావలసిందే. వ్యభిచారం అనేటువంటిది, దొంగతనం అనేటువంటిది, హత్య అనేటువంటిది మనందరికీ తెలిసిన రీతిగా 10 ఆజ్ఞల్లో చెయ్యకూడదు అనేటువంటి ఆలోచన బాగుంది. కానీ ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 5వ అధ్యాయం 22 చదువు. నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానం చేసిన న్యాయసభ ముందుకు తీసుకురావాల్సిందే. తన సోదరుని అవివేకి అని నువ్వు పిలిచినట్లయితే నరకాగ్నిలోనికి నీవు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందంట. కాబట్టి నీ సహోదరుడు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ ఇంట్లో వారు కావచ్చు, ఇదిగో వీళ్ళందరినీ కూడా పనికి మాలినవాడా, వ్యర్థుడా, దుర్మార్గుడా ఇలాంటి మాటలతో మనం వాళ్ళ యొక్క మనస్సుని గాయపరిచినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు దేవుని ఎదుట నిలబడవలసినటువంటి రోజు ఒకటి రాబోతూ ఉంది బిడ్డ. కాబట్టి నీవు జాగ్రత్తగా ఇదిగో నాతో పాటు నా జ్ఞానాన్ని పొందుకో. నీ మనసుతో నువ్వు ఆలోచించొద్దు, నా మనసుతో నువ్వు ఆలోచించు.
నాలా నువ్వు జీవించు, అప్పుడు నేను నీకు కావలసినటువంటి శక్తిని నేను నీకు ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ 40 రోజుల్లో దేవుడు మనందరితో కూడా కొన్ని విషయాలు మనందరి ముందు కూడా పెడుతూ ఉన్నాడండి. ప్రతిరోజు కూడా మీరు మొదటి పఠనం కానీ రెండవ పఠనం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాటలు మనందరికీ కూడా ప్రతిరోజు కూడా నీ జీవితం నువ్వు ఎలా జీవించాలి అనేటువంటి సత్యాన్ని భగవంతుడు మనకు నేర్పుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఎజెకియేలు ప్రవక్త 18వ అధ్యాయంలో 21 నుంచి మనకి చెబుతూ ఉన్నాడు. ఏమంటాడో చూడండి. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి, దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించేనేని న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని చావును తప్పించుకొని బ్రతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 యేసయ్యా. ఆరాధన ఆరాధన సత్ప్రసాద ప్రభువా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి కోపంతో ఇప్పుడే కాదండి, మన బైబిల్లో చాలా దృష్టాంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ దృష్టాంతాలే తమ్ముని కావచ్చు ప్రక్క వాళ్ళని కూడా చంపినటువంటి స్థితులు మీ అందరూ కూడా ఇప్పుడు చూద్దరు. కానీ ఆదికాండం 4వ అధ్యాయం 3-8 వచనాలలో కొంతకాలము గడిచిన తరువాత కయ్యూను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలుచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను, కాని కయ్యూని కానుకను త్రోసిపుచ్చెను. కాబట్టి 6వ వచనం చదువమ్మా. ప్రభువు కయ్యూనితో కోపముతో చిన్నబోతి వేళ, నీవు ఎందుకు ఎంత కోపడుతున్నావయ్యా? నువ్వు నాకు సరైనటువంటి కానుక అర్పించకపోగా నీ తమ్ముడిని నేను దీవించినందుకు నీవు ఈ విధంగా ఎందుకు కోపడుతున్నావు అని చెప్పి ప్రభువే అతని కోపాన్ని దండించాడండి. అయితే ఆ కోపాన్ని అణుచుకోలేనటువంటి కయనుడు 8వ వచనంలో ఏం చేశాడో చూడండి. ఒకనాడు కయ్యూను, మనమిద్దరము పొలము వెళ్ళుదము రమ్ము. మనిద్దరం, అయ్యా అరే నా తమ్ముడు కదరా, నాతోటిరా. ఏంటనయ్యా? పొలం వెళ్ళొద్దాం రా అన్నాడు. బుజ్జగించాడండి, చాలా నమ్మబలికాడండి. అంతే, లోపలున్న కోపం ఆ విధంగా మనిషిని చంపటానికి ప్లాన్ వేసి ఇదిగో ఆ తమ్ముణ్ణి పొలానికి తీసుకువెళ్ళి 8వ వచనం చదవము మరొకసారి. ఒకనాడు కయ్యూను మనమిద్దరము పొలం వెళ్దాం రాయ్యా అని సోదరుని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయ్యూను హేబేలు మీద పడి అతనిని చంపివేశాడు. ఎవరండి హేబేలు? సొంత తమ్ముడు. ఎందుకు చేశాడు ఈ పని? కోపం, కక్ష, ద్వేషం, పగ ఇవన్నీ కూడా మనసులో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇదిగో వాడికి మేలు జరిగింది, నాకు మేలు జరగలేదు అనేటువంటి ఆలోచన, దేవుని ఆలోచన కన్నా దురాలోచన మనలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా దేవుని కృపని మనం కోల్పోతూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక సన్నివేశం కూడా చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం 41 నుంచి 45 వచనాలలో తన బదులుగా దీవెనలు పొందినందుకు ఏశావు యాకోబు మీద పగబట్టాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆ పగని గమనించింది అమ్మ.
తల్లి గమనించి, మరి ఇద్దరూ సొంత వాళ్ళే, ఎవరూ కూడా నాశనం కాకూడదు, అందుకోసం తల్లి కుమారుడితో అంటుంది. 44వ వచనం చూడండి. నీ అన్న కోపము చల్లారు వరకు కొన్నాళ్ళు అక్కడనే ఉండుము. కోపము పూర్తిగా తగ్గే వరకు అతడు నీవు చేసినదంతా మరిచిపోయినప్పుడు మాత్రమే మళ్ళీ తిరిగి మన ఇంటికి రా నాయనా అని చెప్పి చిన్నవాడిని పంపించిందండి. ప్రియులారా, తల్లి ఆ బిడ్డను రక్షించింది ఒక ఎత్తు అయితే, అన్న ఇదిగో ఆ వ్యక్తిని ఏ విధంగా కోపపడితే పర్వాలేదండి, కానీ అది చంపే వరకు కూడా వెళ్ళింది అంటే దేవుడికి అయిష్టమైనటువంటి పని అని మనందరం కూడా అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఇంకొక సంఘటన చూద్దాం. యోసేపు వారి యొక్క సహోదరులకు కూడా ఆదికాండం 37వ అధ్యాయం 3-4 వచనాలు అలాగే చదవమ్మా. ఆదికాండం 37. పుట్టినవాడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. ఆఖరుడు కాబట్టి ఏదో అలా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండమ్మా. అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని కుట్టించాడు, ఏదో అంగి లాంటిది కుట్టించాడు. తమ కంటే ఎక్కువ తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సహోదరులు ద్వేషింపసాగిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్నదమ్ముల మధ్యలోనే ఇలాంటి విభేదాలతో దేవుని కృపని కోల్పోయే రీతిగా మరణానికి దారి తీసేటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఆ అన్నదమ్ములు ఆయన్ని కూడా చంపటానికి ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 1వ సమూయేలు 18వ అధ్యాయం 7-14 వచనాలలో కూడా ముఖ్యంగా 8వ వచనం చదవమ్మా. సమూయేలు 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలు సౌలునకు నచ్చలేదు. ఏ మాటలంటే, దావీదు రాజు సౌలు రాజు కోసం రాజ్యాన్ని సంపాదించటం కోసం 10,000 మందిని చంపి ఆయనకి విజయాన్ని చేకూర్చాడండి దావీదు రాజు. సౌలేమో 1000 మందిని చంపి తన పేరుని నిలబెట్టుకున్నాడు, సంతోషం. కానీ మనుషుల్లో అసూయ అనేటువంటిది ఉంటుందండి, కోపం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా దావీదు రాజుని, దావీదు రాజు 10,000 మందిని సంపాదించి రాజ్యాన్ని సంపాదించాడు, రాజుకు చేకూర్చి పెట్టాడని ఎంతో నినాదాలు చెబుతూ నాట్యం చేస్తూ ఇదిగో దావీదుని మెచ్చుకున్నారండి. అంతే అయిపోయింది. సౌలుకి కోపం వచ్చిందండి, అసూయ పెరిగిందండి. ఆయన్ని చంపటానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో వారు ఆయన్ని వేరే చోటకి యుద్ధానికి పంపించి ఇదిగో మళ్ళా అతన్ని చంపాలనేటువంటి యత్నం చేశాడు. ఎవరైతే ఆయనకి రాజ్యాన్ని చేకూర్చి పెట్టారో, ఎవరైతే తన ప్రాణాలను కాపాడో అలాంటి వ్యక్తుల్ని ఇదిగో ఆయన ఏమాత్రం కృతజ్ఞత లేకుండా చేసిన మేలులు మరిచిపోయి అన్నిటినీ కూడా వెనక్కి నెట్టేసి ఇదిగో వీడిని చంపివేయాలి అనేటువంటి దృష్టి చేత ఇదిగో ఆయన యుద్ధానికి మొదటి లైన్లో పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా అసూయ అనేటువంటిది మనలో ఉన్నప్పుడు లేనిపోని అన్నీ కూడా కబ్బిబుబ్బి మాటలతోటి ఇదిగో మనకున్నటువంటి రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, భార్యాభర్తల అనుబంధం కావచ్చు, లేకపోతే స్నేహితుల అనుబంధం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నరికి వేస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలా నరికి వేసినప్పుడు మన కుటుంబాలు నాశనం అవుతూ ఉంటాయి, మన యొక్క ఐక్యత నాశనమై ఉంటుంది. దేవునికి విరుద్ధంగా మనం వెళ్ళేటువంటి పరిస్థితిలో దిగజారిపోతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా నూతన వేదంలోనికి వస్తే అక్కడ కూడా మనకి ఇంకొక సన్నివేశం కనబడుతూ ఉంటుంది. మార్కు గారి శుభవార్త 6వ అధ్యాయం 18-19 వచనాలు చదవండమ్మా.
మార్కు గారి శుభవార్త. అంతేకాక యోహాను ఆ, నీవు నీ సహోదరుని భార్యను ఆ. పెండ్లాడుట సరికాదు ఆ. అని హేరోదును హెచ్చించుచుండెను. ఆ. హేరోదియా ఆ. యోహానుపై పగబెట్టి యోహానుపై పగబట్టి అతనిని చంపదలిచెను. అతనిని చంపదలచెను. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అవకాశం వచ్చింది, చంపివేసిందండి. బప్తిస్మ యోహాను గారి యొక్క తలని ఏ ఉపయోగం లేకపోయినా తలని ఒక వెండి పళ్ళెంలో పెట్టించుకొని కుమార్తె చేసినటువంటి డాన్సును బట్టి, ఇదిగో రాజు, ఇదిగో నీకేం కావాలో కోరుకోమంటే తల్లి దగ్గరికి వెళితే తల్లి ఆమెకి ఉన్నటువంటి పగన బట్టి యోహాను తలని తీసుకొని రా. క్రోధం అండి, కోపం అండి, మనిషిని చంపివేయటానికి కూడా వెనుకాడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందుకే 1వ యోహాను 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా భగవంతుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన సోదరుని ద్వేషించువాడు ఆ. హంతయే, హంతకుడు, నిత్య చూసారండి, జీవమును ఇక్కడ కలిగి. ఒకసారి లోతుగా ఆలోచిద్దాం, దైవ జ్ఞానముతో మన హృదయాల్లోనికి వెళదాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవరైతే సహోదరుని ద్వేషిస్తూ ఉంటాడో వాడట హంతకుడే. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ కృప మనందరి మీద రావాలి అంటే మనందరం కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడుతూ ఉండేటువంటి వ్యక్తులంగా దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. అయితే మనం ఆ దైవ కృపని దైవ కృపగా ఉంచకుండా మన మిడిమిడి జ్ఞానాలతోటి ఏదేదో అనుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ప్రభువు మనందరితో కూడా చెబుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే దేవుని యొక్క కృపలో మనం ఉండకుండా ఉన్నట్లయితే ఈ అసూయ, కోపం అనేటువంటివి, ఇందాక మనకి దేవుడు ఆయుష్ ఇస్తానంటున్నాడు. అయితే ఈ కోపం, పగ నీలో ఉన్నట్లయితే అది నీలో వర్ధిల్లదంటున్నాడు. ఒక్కసారి సేరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం చూడండి. 30వ అధ్యాయం. విచారము విచారము వలన నరుడు ప్రాయము రాకమునిపే వాడగును, ముసలివాడవుతాడు. అసూయ కోపము ఆయుష్ను తగ్గించును. ఏంటంటండి, మరొకసారి చదవమ్మా లాస్ట్ మాటలు. అసూయ, చదువు. విచారము వలన అసూయ, కోపము ఆయుష్ని. ఆయుష్. మనం కోప్పడుతూ ద్వేషించుకుంటూ పగతోటి ఉన్నట్లయితేనండి ఈ మనసులో శాంతి ఉండదండి. అందుకే ఆ పగగా ఉండిపోయి నీ ఆయుష్ని తగ్గిస్తూ ఉందని దేవుని వాక్యం మనందరితో కూడా చెప్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి మీరందరూ కూడా అనుకోవచ్చు, ఏమండి లేస్తే కోపడే వాళ్ళం, మరి ఎంత ఆజ్ఞ మీరు మా మీద పెడితే మేమేం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా వచ్చి నన్ను కొట్టొచ్చు మీరు. ఎందుకంటే ఈ కోపం అందరిలో కూడా ఉంటుంది కదా. ఈ కోపం ఉన్నప్పుడు మరి మాకు మోక్షరాజ్యం వస్తుందా లేదా అనేటువంటి ఆలోచనతో మీరందరూ కూడా అడగొచ్చు. కానీ దేవుడే మనందరితో కూడా ఈ చెప్తూ ఉన్నారు. ఎఫెసీయుల పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22 నుంచి 24 లోపు మన మాటల్లో మనందరం కూడా కొన్ని విషయాలు దేవుడు చెప్పేటువంటి విషయాలను గ్రహించవచ్చు. ఆయనతో ఆ. ఏకత్వము వలన మీరు అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఆత్మ ద్వారా మనందరిలో కూడా నివసిస్తూ ఉంటాడు. ఈ కారణము వలననే అన్యులకు మీ కొరకై క్రీస్తు యేసు బందీనైన పౌలునగు నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ మేలు కొరకై నీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు.
దేవుడు తన దైవ దర్శనాన్ని ఆ. బహిరంగము చేసి నాకు తెలియపరిచి ఉన్నాడు. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసి తిని నేను వ్రాసిన దానిని ఆ. మీరు చదివినచో క్రీస్తు రహస్యమును నేను గ్రహించి తినని మీకు తెలియను. గతమున ఆ. మానవులకు ఆ. ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, ఆ. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు, అపోస్తులకు, ఆ. ప్రవక్తలకు అపోస్తులకు దీనిని తెలియజేశాడు. అనగా సువార్త వలన ఆ. అన్యులకు యూదులకు దేవుని దీవెనలు పాలు లభించును. దానిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. నీవు దేవుని యొక్క మాటలకి విధేయుడివై ఉన్నట్లయితే నీకున్నటువంటి కోపం తగ్గుతుంది, నీ కరుణ పెరుగుతుంది, నీ దయ పెరుగుతుంది. నీవు కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాగలిగేటువంటి శక్తిని దేవుడు మనందరికీ కూడా ఇస్తూ ఉంటాడు అనేటువంటిది పౌలు గారు మనందరికీ కూడా చెబుతూ ఉన్నారు. అలాగే మనందరం కూడా ఎంత కోపం వచ్చినా అది వెర్రి కోపం కాకూడదండి. వెర్రి కోపం అంటే ఒకసారి గమనించండి. వెర్రి కోపం వచ్చినటువంటి ఇంట్లో వాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెద్దల వాళ్ళు కానీ ఏం చేస్తారని వెర్రి కోపం వస్తే మీ సొంతంగా మీరు చెప్పండి, ఏం చేస్తారు? ఏదుంటే దాన్ని తీసుకొని ఈడ్చి కొడతారు. అది వెర్రి కోపం. అలాంటి వెర్రి కోపం లాంటిది మనలో ఉంచుకుంటూ నీ యొక్క జీవితాన్ని నాశనం చేసి, కుటుంబాన్ని నాశనం చేసి, ఎదుటి వాళ్ళని నాశనం చేస్తే అది దేవుని యొక్క రాజ్యానికి పనికిరానటువంటి క్యారెక్టర్ అని ప్రభువే మనందరితో కూడా చెబుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను చెప్పే మాటలు వినండి. మన శరీరంలోకి వెళ్ళే ఆహారం 24 గంటల్లో మలినంగా బయటికి పోవాల్సిందేనటండి. ఒప్పుకుంటారా? మనం తినేటువంటిది ఏదైనా సరే బయటికి పోవాల్సిందే. అవునంటారా కాదంటారా? ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా అది పోకపోతే కడుపు ఉబ్బిపోద్దండి, ఏదో ఆరోగ్యం తేడా చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే మన శరీరంలోనికి వెళ్ళే నీరు కూడా 4-5 గంటల్లో బయటికి వెళ్ళాల్సిందే, లేకపోతే లేనిపోని జబ్బులు. ప్రైజ్ ది లార్డ్. ఇక మన శరీరంలోకి వెళ్ళే గాలి కూడా 1 నిమిషంలో బయటికి పోవాలండి, లేకపోతే తేడా వస్తుంది. నీ అనేటువంటి దాంట్లో ఆ బీటు సరిగ్గా లేకపోతే, గాలి తేడా వచ్చిందంటే నీ యొక్క గుండెకి తేడా వచ్చింది అనేటువంటిది అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ శ్వాస అనేటువంటిది దేవుడు మనకిచ్చాడు కాబట్టి అది అనునిత్యం కూడా పైకి కిందికి పైకి కిందికి వెళితేనే నీ యొక్క హృదయం సరైనటువంటి రీతిలో ఉన్నది అనేటువంటిది మనకు అవగాహన అయ్యేటువంటి విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి అవి వాటి పని అవి చేసుకోవాలి అంతే. అదే రీతిగా మనలో ఏ కోపం అయితే ఉంటుందో, ఏ అసూయ అయితే ఉంటుందో, ఏ ద్వేషం అయితే ఉంటుందో, ఏ పగ అయితే ఉంటుందో, ఏ మోసం అయితే ఉంటుందో, ఇలాంటివన్నీ కూడా వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా మనలో ఉంటే అది మనందరినీ కూడా రోగస్తులుగా చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ పగతోటి, కక్షతోటి, ద్వేషంతోటి, అసూయతోటి, ఇదిగో కోపంతోటి మనం జీవించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనేటువంటి ఆ క్రియని దేవుడు ఈరోజు మనందరికీ కూడా చెబుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. లూకా శుభవార్త 6వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చూస్తే మనకు అక్కడ యేసు ప్రభు మీదనే వెర్రి కోపంతో
అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు కూడా వెర్రి కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని చంపివేస్తారండి. ఆ వెర్రి కోపం మనలో ఉండకూడదు. చదవమ్మా. అది చూచి వారు వెర్రి కోపముతో యేసుని ఏమి చేయుదమా, చంపుదామా, లేకపోతే ఏం చేద్దామని మంతనాలు చేశారంటే ప్లాన్లు వేశారు. ప్రైజ్ ద లార్డ్. ఇలా మనం కూడా పగతోటి రగులుతూ ఉన్నట్లయితే, కోపంతో రగులుతూ ఉన్నట్లయితే, ప్రేమకు బదులుగా దేవుడు అందరినీ కూడా ప్రేమించమంటుంటే మనం మాత్రం ఆయన ప్రేమకు దూరం అయ్యే రీతిగా ఈ కోపతాపాలతోటి, కక్ష ద్వేషాలతోటి, పగలతోటి మనందరం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకునే స్థితిని కోల్పోతూ ఉన్నామేమో. వ్యభిచారం ఒక్కటే కాదటండి, దొంగతనం ఒక్కటే కాదండి, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పాపాలు వాటితో పాటు ఇది కూడా నీ జీవితంలో నువ్వు చేస్తూ ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం అర్హులం కాలేమేమో. అందుకే వెర్రి కోపాలు వదిలిపెట్టి దైవ శక్తిని నీవు పుంజుకోవటానికి ప్రయత్నం చేయి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ 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 ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే అందరం కూడా దేవునితో చెప్పుదాం, దేవుని మాటగా మనందరం కూడా అడుగుదాం. మనతో ఎప్పుడు కూడా ఉండటానికి, దైవ కృప నీకు రావటానికి ప్రత్యేకంగా ప్రభుని అడుగుదాం. ఇందాక స్వామి ఇచ్చిన పాట తీసుకోండి అమ్మా. నా దగ్గర ఉండు నా యేసయ్యా, నిన్ను విడిచి నేను జీవించలేను. ఆరాధన ఆరాధన, సత్ప్రసాద ప్రభునికి ఆరాధన. కన్నీటి సమయమందు తల్లిగా ఉండు, కొదువ సమయమందు తండ్రిగా ఉండు, ఆపద సమయమందు రక్షణగా ఉండు, దుఃఖ సమయమందు ఆదరణగా ఉండు. నా దగ్గర ఉండు నా యేసయ్యా. స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, సత్ప్రసాద ప్రభువా స్తోత్రం. ఈ మాటల్ని పాటగా పాడుకుంటూ దైవ శక్తిని పొందినటువంటి ఆ క్రీస్తు నీ దగ్గర ఉండాలని కోరుకో. నువ్వు ఇలా పాపంతో ఉంటే నీ దగ్గర ఉండడేమో. కనుక మన జీవితాలు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అర్పించటం అనేటువంటిది అర్పణ సంపూర్ణంగా అర్పించాలి, కానీ సగం సగం కాదట. అందుకే దేవునితో అందరం కూడా మాట్లాడుకుందాం. నా దగ్గర ఉండు నా యేసయ్య, నా దగ్గర ఉండు నా యేసయ్య, నిన్ను విడిచి జీవించలేనో. నా దగ్గర ఉండు నా యేసయ్య, నిన్ను విడిచి జీవించలేనో. అందరూ నా దగ్గర ఉండు నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. చేతులుపుతూ ఆరాధన ఆరాధన, సత్ప్రసాద ప్రభుని ఆరాధన. అందరూ ఆరాధన ఆరాధన, సత్ప్రసాద ప్రభునికి ఆరాధన. కన్నీటి సమయమందు తల్లిగా ఉండు, కొదువ సమయమందు తండ్రిగా ఉండు. కన్నీటి సమయమందు తల్లిగా ఉండు, కొదువ సమయమందు తండ్రిగా ఉండు. మరొకసారి, ఈ సమయమందు తల్లిగా ఉండు, కొదువ సమయమందు తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను.
ఆరాధన ఆరాధన సత్ప్రసాద ప్రభునికి ఆరాధన. అందరూ ఆరాధన ఆరాధన సత్ప్రసాద ప్రభునికి ఆరాధన. ఆపద సమయమందు రక్షణగా ఉండు, దుఃఖ సమయమందు ఆదరణగా ఉండు. ఆపద సమయమందు రక్షణగా ఉండు. అందరూ ఆపద సమయమందు రక్షణగా ఉండు. దుఃఖ సమయమందు ఆదరణగా ఉండు. దుఃఖ సమయమందు ఆదరణగా ఉండు. నా దగ్గర ఉండు నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు నా యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. ఆరాధన ఆరాధన సత్ప్రసాద ప్రభునికి ఆరాధన 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 సత్ప్రసాద ప్రభునికి ఆరాధన. స్తోత్రమయ స్తుతి స్తోత్రమయ సత్ప్రసాద ప్రభునికి స్తోత్రమయ స్తోత్రమయ స్తుతి స్తోత్రమయ సత్ప్రసాద ప్రభునికి స్తోత్రమయ. ఆరాధన ఆరాధన సత్ప్రసాద ప్రభునికి ఆరాధన సత్ప్రసాద ప్రభునికి ఆరాధన సత్ప్రసాద ప్రభునికి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరొకసారి మనందరం కూడా ఇందాక చదువుకున్నటువంటి మత్తాయి గారి శుభవార్త 5వ అధ్యాయం ఇంకొంచెం లోతుకి వెళదాం. ఎందుకంటే ప్రభువు చెప్పినటువంటి మాటల్లో ప్రభావం చాలా గొప్పదండి. అందుకే మనందరం కూడా మరొకసారి మత్తాయి గారి శుభవార్తలో ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 23వ వచనం చదువు. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పర్ధ పగ గాని కోపం గాని ద్వేషం గాని నీ మీద ఉన్నట్టు నీకు అర్థమైనట్లయితే ఆ కానుకని పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి కానుకను చెల్లింపుము. చాలా గట్టి మాట. అంటే నీవు ఆరాధనకు వచ్చినా నీవు కోపంతో వస్తే అది నేను అంగీకరించలేనేమో బిడ్డ అంటున్నాడు. కనుక ఒకసారి అందరూ కూడా తలలు వంచండి. నీ ఇంట్లోనికి వెళ్ళు, నీ జీవితంలోనికి వెళ్ళు, నీ యొక్క ఇబ్బందుల్లోనికి వెళ్ళు. ఏ పరిస్థితిలోనైనా సరే నీ బిడ్డను కానీ నీ భార్యను కానీ నీ భర్తను కానీ నీ ఇంటి వారిని కానీ నీవు దేవునికి విరుద్ధంగా మాట్లాడి వారి మనస్సుని అనవసరంగా వెర్రి కోపంతో నువ్వు బాధ పెట్టి అటు బిడ్డని దూరం చేసుకున్న స్థితి నీకుందేమో, భర్తను నీవు దూరం చేసుకున్న స్థితి నీకుందేమో. అందుకే ఒక్కసారి నీవు దేవుని యొక్క చెంతన ఉన్నావు కాబట్టి ఈ స్థితిలో నీవు నీ ఇంటి శాంతి సమాధానాన్ని కానీ నీ స్నేహితులతో ఉండే శాంతి సమాధానాన్ని కానీ నీవు లెక్క చేయకుండా కోపంతో రుసరుసలాడి కోపంతో నీ జీవితాన్ని బాధాకరంగా చేసుకుంటే, ఎదుటివాని యొక్క జీవితాన్ని బాధాకరంగా చేసుకుంటే భగవంతుని దగ్గర ప్రాధేయపడదాం. ఇప్పుడు
ఎందుకంటే ఈ 40 రోజుల జీవితం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి కానుక. దీని ద్వారా తిరిగి దేవుని చెంతకు రావాలని ఏ దుర్మార్గుడు కూడా నాశనం అవ్వటం నాకు ఇష్టం లేదంటాడు ప్రభు. అందుకే మనందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పనిని దేవుడు మళ్ళీ మళ్ళీ ఈ 40 రోజుల్లో ఉన్న కొద్ది రోజులు కూడా నిన్ను దేవునికి సొంతం కావాలని ప్రభువే మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. కనుక మనందరం కూడా ఆ దేవుని మన మధ్యలోనికి పిలుచుకుందాం. దేవుడు నిన్ను తన సొంత బిడ్డగా చేసుకుంటూ ఆయన రక్తం చెందినటువంటి హస్తాలతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కీర్తన 143వ కీర్తన 6వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి చదవమ్మా ఎవరన్నా పుస్తకం వాళ్ళు. కీర్తన 143:6. చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, నీ కొరకు దప్పికొనిచున్నాను, నీ కొరకు నేను దప్పికొని ఉన్నాను. ప్రభు శీఘ్రమే నాకు జవాబివ్వు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే అందరం కూడా ఒకసారి నిలబడదాం, దేవుని తట్టు తిరుగుదాం. దేవునికి నీ మనస్సుని విప్పి చెప్పు. నీ కోపం ద్వారా ఎదుటి వ్యక్తి ఎంత బాధపడ్డాడు అని అటు ఇటు కానీ అటు కానీ నీవు కానీ నేను కానీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను. పాట పాడుకుందాం. అందరూ కూడా నిలబడి సంతోషంగా దేవునికి హృదయాన్ని సమర్పించుకుంటూ ఆయన బారైనటువంటి హస్తాన్ని, దీవెనతో కూడుకున్నటువంటి హస్తాన్ని మనల్ని మన కుటుంబాలని దీవించటానికి ఆయన చాస్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఆయన యొక్క కృప కోసం పాత్రమవటానికి ప్రయత్నం చేద్దాం. కరుములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నేను స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా గాయపడిన హస్తముతో లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా. రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. జీవితకాలమంతా నిన్నే స్తుతింతు, జీవితకాలమంతా నిన్నే స్తుతింతు. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం దేవా. 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 దారి తప్పి నేను వెళ్ళుచుండగా, దారి తప్పి నేను వెళ్ళుచుండగా ఇదిగో దారి దీనిలో నడవని చెప్పుచున్నావా. 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 నీవు తప్ప నాకెవరున్నారని పలుకాగా, మార్గం సత్యం జీవమై నేనున్నానంటావా. మార్గం సత్యం జీవమై నేనున్నానంటావా. జీవితకాలమంతా నిన్నే స్తుతింతును. అందరూ జీవితకాలమంతా నిన్నే స్తుతింతును.
స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా భయభీతితో అల్లాడుచుండగా నీ హస్తంతో జోకొట్టి నిద్రపుచ్చెదవా. భయము భీతితోనే అల్లాడుచుండగా భయము భీతితోనే అల్లాడుచుండగా నీ హస్తముతో జోకొట్టి నిదురపుచ్చెదవా నీ హస్తముతో జోకొట్టి నిదురపుచ్చెదవా భయము భీతితోనే అల్లాడుచుండగా భయము భీతితో అల్లాడుచుండగా నీ హస్తముతో జోకొట్టి నిదురపుచ్చెదవా నీ హస్తముతో జోకొట్టి నిద్రపుచ్చెదవా. ఎన్నెన్నో కలతలు నన్ను కలవరపరిచిననో ఎన్నెన్నో కలవరపరిచినను ఎన్నెన్నో కలతలు నన్ను కలవరపరిచిననో ఎన్నెన్నో కలతలను కలవరపరిచినను తల్లిగా నన్ను లాలించి నీ ఊరటనిచ్చావా 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 జీవిత కాలమంతా నిన్నే స్తుతింతు ఆ జీవిత కాలమంతా నిన్నే స్తుతింతును జీవిత కాలమంతా నిన్నే స్తుతింతు జీవిత కాలమంతా నిన్నే స్తుతింతును స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా అందరూ స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా 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 స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా గాయపడిన హస్తముతో లేపుచున్నావా గాయపడిన హస్తముతో లేపుచున్నావా రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా రక్తం హస్తముతో లేపుచున్నావా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతు జీవిత కాలమంతా నిన్నే స్తుతింతును స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం యేసా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నా ముందున్న యేసయ్యా అందరూ చెప్పండి నా ముందున్న యేసయ్యా నా ముందున్న యేసయ్యా నేను నా జీవిత కాలంలో నేను నా జీవిత కాలంలో ఎన్నోసార్లు ఎన్నోసార్లు కోపముతోటి కోపముతో కక్షతోటి కక్షతోటి ద్వేషముతోటి ద్వేషముతోటి పగతోటి పగతోటి జీవించి జీవించి నేను నీకు దూరమైన గడియలు నేను నీకు దూరమైన గడియలు ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి కానీ ప్రభువా కానీ ప్రభువా నీవు శిలువపై నీవు సిలువపై వేలాడుతూ రక్తము కారుచున్న హస్తము చేత రక్తము కారుచున్న హస్తము నీ హస్తము చేత నీ హస్తము చేత నన్ను మళ్ళీ మళ్ళీ లేవనెత్తుతున్నావు నన్ను మళ్ళీ
మళ్ళీ ఈ 40 రోజుల అవకాశాన్ని ఈ 40 రోజుల మళ్ళీ నీవు నాకు ఇచ్చావు. మళ్ళీ నీవు నాకు ఓ ఇచ్చావు. యేసయ్యా, ఓ యేసయ్యా, నేను నీ బాటలో నడవటానికి నేను నీ బాటలో నడవడానికి నాకు అడ్డుగా ఉన్న నాకు అడ్డుగా ఉన్న ఏదైనా సరే ప్రభు, ఏదైనా సరే అది నా ప్రభు, కోపం కావచ్చు, నాకు కోపం క్రోధం కావచ్చు, కావచ్చు, క్రోధము కావచ్చు, కక్ష కావచ్చు, కక్ష కావచ్చు, ద్వేషం కావచ్చు, ద్వేషము కావచ్చు, పగ కావచ్చు, పగ కావచ్చు, నా ఇంటి వారిని గాని, నా ఇంటి వారిని గాని, నా ప్రక్క వారిని గాని, నా పక్క వారిని గాని, నా ఇరుగు పొరుగు వారిని గాని నా ఇరుగు పొరుగు వారిని దూరంగా ఉంచి గాని దూరముగా ఉంచి నేను నేను కోపంతో ఉన్నట్లయితే, కోపముతో కక్షతో ఉన్నట్లయితే, ఉన్నట్లయితే, కక్షతో ఓ ఉన్నట్లయితే, యేసయ్యా, ఓ యేసయ్యా, నీ చెంతకు చేరిన నన్ను నీ చెంతకు చేరిన ఈ 40 రోజుల యొక్క ఈ 40 రోజుల ఈ యొక్క దీక్షా జీవితాన్ని, ఈ దీక్షా పాస్కాయుత జీవితాన్ని పాష్కాయుత జీవితాన్ని నన్ను నన్ను మళ్ళీ మళ్ళీ నీ చెంతకు నడిపించే భాగ్యాన్ని నీ చెంతకు నడిపించే ఈ జూబిలీ సంవత్సరంలో ఈ జూబిలీ సంవత్సరం నీ ప్రేమను నేను అర్థం చేసుకొని నీ ప్రేమను నేను అర్థం నీలో ఏకమయ్యే భాగ్యాన్ని నీలో ఏకమయ్యే భాగ్యాన్ని నాకు దయచేయండి. నాకు దయచేయండి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ అవకాశం ఇచ్చిన విజయరాజు స్వామికి, జయరాజు స్వామికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. విన్నందుకు మీకు కూడా